మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. జూన్ నెల ధనుసు రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి? వీళ్ళకి నెల ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారు? ముందుగా వీళ్ళు ఏది చేసిన జూన్ నెలలో ధైర్యంతో కొనసాగుతారు. తర్వాత గవర్నమెంట్ సహాయం తీసుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిఫరెన్స్ తీసుకోవడం, గవర్నమెంట్ టెండర్లు వేయడం, గవర్నమెంట్కి లింక్ అయి చాలా ఉంటుంది. తర్వాత మైండ్ మాత్రం ఏందో ఊహల్లో ఉంటారు. తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తారు. నేను ఈ టైంకి పెళ్ళి చేసుకోవాలి, ఈ టైంకి సెటిల్ అవ్వాలి. తర్వాత కానీ అండర్ ద సోల్, అండర్ ద బాడీ పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ధనుసు రాశి అనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా చాలా ఆలోచించి మీరు ముందుకెళ్తారు. ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మీరు ఒక చిన్న లోన్ తీసుకోవచ్చు. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఎవరితో చేసుకోవాలి, ఎలా అమ్మాయిల గురించి, అమ్మాయిలు ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అదంతా ఆలోచించి పెట్టుకుంటారు. అంటే ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది మనిషికి కదా. గాల్లో ఓడి పెళ్లి చేసుకున్నారు, రోడ్డు మీద దొరికిందని పట్టుకున్న తాళి కట్టారు కదా, ఏ సినిమాల్లో చూపించినట్టు. ఏదో ముక్కు ముందు లేని ఆమె తాళి కట్టరు కదా. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి గురించి ఆలోచించడం. తర్వాత మైండ్లో మాత్రం ఏవో ఊహలు, నేను ఫ్లైట్లో అక్కడికి వెళ్ళిపోవాలి, ఏవో సరదాగా ఉంటుంది. మన ప్రతి మనిషికి కోరిక, నేను సినిమా హీరో అయిపోతా. ప్రతి మనిషి చాలా మంది, ఇప్పుడు ఒక యాక్టర్కి కోరిక ఉంటుంది, నేను యాక్టర్ అవ్వాలని. వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆడిషన్లు ఇస్తూ ఉంటాడు. కానీ వాడికి మైండ్లో వాడు హీరో అయిపోయినట్టు వాడి కళలు వస్తుంటాయి. మీకు కూడా ఏవో కోరికలు ఉంటాయి, మీరు ఒక 25 లక్షల కార్లో తిరుగుతున్నట్టు, అలాంటి కళలు వస్తాయి అనమాట. అంటే మన సోల్ని మనం రిలాక్స్ చేసుకోవడానికి, మనల్ని రిలాక్స్ చేసుకోవడానికి మంచి మంచి ఊహల్లో ఉంటారు. ఇక్కడ రియాలిటీలో ప్రాక్టికల్గా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. కొంత సహాయము, అలా ముందుకెళ్ళిపోవడము, మీ పని మీరు చేసుకోవడం. అండ్ అండర్ ద స్కిన్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది నా జీవితం, ఇలా ఇల్లు కట్టేస్తాను, ఇలా కారు, ఇది పెళ్ళి, ఇది మా చుట్టాలకి ఇది చేద్దాము, వాళ్ళు నాకు ఇది చేస్తారు, పెళ్ళి ఈ ఊరిలో చేసుకుంటాను, ఈ ఊరు అమ్మాయిని చేసుకుంటాను, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉంటాను. బేసిక్గా మీరు ఉన్నారనుకోండి, మీరు అలా అనుకుంటారు. ఏ మనిషి అని అలా అనుకుంటారు కదా. ఒక ఇల్లు, ఒక కారు, ఒక పిల్లలు, మా పిల్లలు, ఇది మా ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు, మా 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల్ని ఈ స్కూల్లో వేయాలి, ఈ స్కూల్లో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో వేసేద్దాం, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వేసేద్దాం. అట్లా కొంతమంది అయితే ప్లానింగ్, కొంతమంది వేసేయడము. అంటే బేసిక్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఏమి చేయాలి అనేది అర్థం చేసుకొని దానికి రెడీ అయ్యి చేసేయడం. ఇంకా వీళ్ళకి కనిపించేది ఏంటంటే, మనకు ఫ్రెండ్స్తో తిరగడం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్ అవ్వడము, ఫ్రెండ్స్తో కాస్త ఎంజాయ్ చేయడము, ఫ్రెండ్స్ని కాస్త కలవడము. బేసిక్గా ధనుసు రాశి వాళ్ళు అండ్ కర్కాటక రాశి వాళ్ళు స్పెషల్గా ఈ మాసం చాలా మంది ఎప్పుడెప్పుడో వాళ్ళని కలుస్తారు. ఒక 14 సంవత్సరాల ముందు కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుస్తారు. ఇప్పుడు మనము రాముగారిని చూసుకుంటే వనవాసం వెళ్ళే ముందు చాలా మంది పరిచయం ఉంటారు. 14 years అయిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా. అర్థమైందా? చాలా మంది ఎప్పుడెప్పుడు వాళ్ళు ఫోన్ చేయడము, చాలా మందిని కలవడము, అసలు మీరు మర్చిపోయిన వాళ్ళు కూడా కలవడము. సో కొన్ని ఈవెంట్స్ రిపీట్ అవ్వడము. మనం చాలా ఈవెంట్స్ రిపీట్ అవుతుంటాయి మన జీవితంలో, తెలుసో తెలియకో. మనకు తెలియకుండా మీకు ఇప్పుడు 5 years ఉన్నప్పుడు మీకు ఎవరో ఇంటికి వెళ్ళి మీరు బిర్యానీ తిని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఇంట్లో బిర్యానీ తింటారు. అప్పుడు మీకు చెప్తారా, మీరు అప్పుడు మా ఇంటికి వచ్చేవరా, బిర్యానీ తిన్నవరా అంటారు. సో బేసిక్గా ధనుసు రాశి వాళ్ళకి ఏంటి, కర్కాటానికి ధనుసు రాశి వాళ్ళకి పునర్వసు నక్షత్రంలో ఉండే థీమ్ ప్లే అవుతుంది. అంటే ఏంటి, మళ్ళీ జరగడం, మళ్ళీ మంచి జరగడం. పునర్ అంటే మళ్ళీ, వసు అంటే మంచి. సో మళ్ళీ మంచి జరగడం. ఒక అమ్మాయి ఉంది,
ఆ అమ్మాయిని మిమ్మల్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రావడం, మీ ఏదో వస్తువు పోయింది ఎప్పుడో మళ్ళీ దొరకడం, ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుంటారు కొంతమంది మర్చిపోతారు, ఆ కాగితం మళ్ళీ ముందుకు రావడం, అంటే ఏదో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పనులు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఒక మనిషి పట్ల కావచ్చు, ఏదో పోయిన వస్తువులు మళ్ళీ దొరకలేదు, ఏదో వాచ్ పోయింది ఎక్కడో పోయింది అబ్బా ఎక్కడో పెట్టేశాను, మళ్ళీ ఎక్కడో ఇంట్లో ఏదో అటక మీద దొరకడం. సో సంథింగ్ రిలేటెడ్ మళ్ళీ పోయింది, మర్చిపోయింది మళ్ళీ తిరిగి రావడం. కొంతమందికి అయితే జీవితమే మళ్ళీ తిరిగి రావచ్చు. పోయిన జీవితం మరొకప్పుడు నేను రాజు మహారాజులాగా బతికేటాన్ని, ఐఎమ్ బ్యాక్, మళ్ళీ నాకు కలిసి వచ్చేసింది, నాకు జాబ్ వచ్చేసింది, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది, నాకు అన్ని వచ్చేసాయి, అన్ని పోయినాయి, అన్ని మళ్ళీ ఇప్పుడు రాముల గారికి మొత్తం అన్ని తిరిగి రాలి ఒకటేసారి, రాజ్యం తిరిగి వచ్చింది, వైభవం అన్ని తిరిగి వచ్చేసాయి కదా అతనికి. ఇల్లు మీరు చూసారా, ఒక అడవుల్లో ఉండేవాడు మళ్ళీ భవనాలకు వెళ్ళిపోయాడు కదా, రాజభవనానికి అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ ప్రొవైడ్ చేయగలిగాడు అందరికీ, ప్రజలతో కలవడం. ఇది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి. ఈ మాసం చాలా మంది ప్రజల్ని కలుస్తారు. మన రాములు వాళ్ళు ఏమేమి చేశారు గుర్తు తెచ్చుకోవాలి. బేసిక్గా రాములు వాళ్ళు అయోధ్యకు రాగానే ఏం చేశారు, స్టార్టింగ్ మనం అది చదివితే ఆ ఘట్టం మనకు అర్థమవుతుంది రాములు వాళ్ళు ఏం చేశారు. సో ఈ మాసం చాలా విషయాలు ఎండ్ చేసి, రాములు వాళ్ళు 14 years తర్వాత రావణాసురుడిని సంహరించిన తర్వాత అన్ని చాలా విషయాలు ఎండ్ చేసి, చాలా మందికి బాయ్ చెప్పి, ఆ వానర సేన అందరికి బాయ్ చెప్పి, అందరికి థ్యాంక్ యూ చెప్పి, అయోధ్యకి వెళ్ళి వాళ్ళ మనుషులతో ఉండడం, కొంతకాలం మీ వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు మీ ధనుసు రాశి అయితే మీకు జరగవచ్చు కొంతకాలం, ఇప్పుడు మీరు వాళ్ళతో ఉంటారు కదా. సో అది బేసిక్గా ఆ థీమ్ కనిపిస్తుంది. రాముల థీమ్ ఇది. ఈ మాసం జూన్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ధనస్సులో పూర్వాషాఢ నక్షత్రం అని ఒకటి ఉంది. పూర్వాషాఢ నక్షత్రం అంటే రాముడి ఆ బాణాలు, ఆ విల్లు, ఆ ధనస్సు మొత్తం అంటే రాముడు బేసిక్ గా. సో రాముడికి జరగాల్సిన ఏవైతే జీవితంలో ఈవెంట్స్, రాముని పూజించడము, కొంతమంది అయోధ్యకి వెళ్ళడము, రాముడు మీ ఇంటి దగ్గర రాముడు గుడికి వెళ్ళడము, రాముడు గుడికి వెళ్ళి డబ్బులు ఇవ్వడము, సో ఇవన్నీ జరుగుతాయి. సో చాలా మందికి పోయిన జాబ్ తిరిగి రావచ్చు, పోయిన కంపెనీలో మళ్ళీ జాబ్ తిరిగి రావచ్చు, లేకపోతే అలాంటి జాబ్ వేరే చోట రావచ్చు, జాబ్ రావడం, ఆరోగ్యం మెరుగుపడడం. అబ్బా 7 సంవత్సరాల నుంచి సార్ నాకు గుండె నొప్పి సార్, ఎందుకు తెలియదు, ఇప్పుడు ఆ కారణం తెలిసి ట్రీట్ చేసుకొని సెట్ అయిపోతారు అనమాట. కొంతమందికి ఉంటారండి రకరకాల నొప్పులు ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డొక్కల నొప్పి ఉంది అంటారు, ఇక్కడ వెనుపూస నొప్పి ఉంది అంటారు, వెళ్ళట్లేదు అంటారు. ఇప్పుడు ఆ ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం చాలా కాలం నుంచి ఒక ప్రాబ్లం వేధిస్తుంది. ఇక్కడ నొప్పిస్తారు, ఇక్కడ బొక్కలు రిబ్ కేజ్, అది గుండె నొప్పి అనుకుంటాడు, కానీ యాక్చువల్గా రిబ్ కేజ్ నొప్పి ఉంటుంది. రిబ్ కేజ్ ఏదో క్రాక్ అయి ఉంటుంది సంథింగ్, ఆ నొప్పి వాడేమో గుండె నొప్పి అనుకుంటాడు. ప్రతి చోట డాక్టర్కి మా గుండె చూడండి అంటారు, చూస్తే రిబ్ కేజ్ ప్రాబ్లం. యాంజియో తీయించుకుంటాడు, సిటీ యాంజియో తీయించుకోవాలి, రిబ్ కేజ్ అదే ఎక్స్రే కదా, ఈ రిబ్ కేజ్ ఎక్స్రే తీస్తే, ఛాతీ ఎక్స్రే తీస్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ క్రాక్ ఉందని. ఆడు గుండె ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు ఒక 7 సంవత్సరాలు సంథింగ్. ఆ డయాగ్నోసిస్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇప్పుడు నిజమైన కారణం తెలిసి ఆరోగ్యం బాగుపడడం. చాలా కాలం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నవి, ఆరోగ్య సమస్యలన్నీ ఇప్పుడు బాగుపడతాయి. రాముడు అంతే కదా, మొత్తం జీవితం ఒకటేసారి తిరిగిపోయింది కదా. 14 years ఒక 14 years దాకా ఒక జీవితం చూసినప్పుడు సడన్ గా మళ్ళీ వచ్చేసాడు కదా భవనాల్లోకి. జీవితం మొత్తం మారిపోయింది, ఫుడ్ మారిపోయింది, బట్టలు మారిపోయినాయి, ఎంత జీవితం మారిపోయింది ఫ్రాంక్ గా చెప్పాలంటే కదా, జీవితమే మారిపోయింది. మళ్ళీ వాళ్ళ అమ్మని కలవడము, వాళ్ళ బ్రదర్స్ని కలవడము, ఆ థీమ్ అనేది నాకు ఇప్పుడు ధనస్సులో కనిపిస్తుంది. రాములు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసి ఉంటాడు, బేసిక్ అయోధ్యకు వచ్చిన తర్వాత ఫైనాన్సెస్ చెక్ చేసుకొని ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్లు ఇవి అవి, సో అవన్నీ చెక్ చేసుకోవడం మళ్ళీ. సో చాలా మార్పు వస్తుంది జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి మార్పు వస్తుంది గ్యారంటీ. చాలా పెద్ద మార్పు రాబోతుంది, ఎస్పెషల్లీ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న వాళ్ళు, ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళు. వెరీ బిగ్ చేంజ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఈ మాసంలో అద్దరిపోయే రెమెడీ, అద్భుతమైన రెమెడీ, రాములవారి గుడికి వెళ్ళడం. ఆంజనేయ స్వామి, రాములవారు, సీత, లక్ష్మయ్య అందరూ మనం చూస్తుంటాం
ఇలా విగ్రహాలు పెట్టేస్తారు, అక్కడ వెళ్ళి కూర్చోవడం అంతే. అదే మన జీవితం, అదే మన ఫ్యామిలీ అనుకోవాలి. ఈ మాసం ఎప్పటికీ అదే అనుకోండి. ఈ మాసం స్పెషల్గా ధనుస్సు రాశి వారు మీ పనులన్నీ సక్సెస్ అయిపోతాయి. యాక్చువల్గా ఆగిపోయిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 14 నెలలు ఆ పనులన్నీ అయిపోతాయి. చాలా మంచి మాసం జూన్ మాసం ధనుస్సు రాశి వాళ్ళకి. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్.